కొలెస్ట్రాల్ పేరు వినగానే నడువయసు వారికి ముచ్చెమటలు పోస్తాయి. ఆపై గుండె జబ్బు, గుండెపోటుతో మరణించిన వారు కళ్ల ముందు మెదులుతారు. అయితే నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పని లేదు. అలా అని నిర్లక్ష్యం ఉండడము మంచిది కాదు. మనలో మంచి చెడు ఉన్నట్లే కొలెస్ట్రాల్లోనూ మంచి చెడు అనే రెండు రకాలున్నాయి. వీటిల్లో చెడ్డ కొలెస్ట్రాల్ శాతం మన రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడే మనకు సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. కొలెస్ట్రాల్ కథేంటో, కొలెస్ట్రాల్ నిల్వల గురించి మనం ఎప్పుడు ఆందోళన చెందాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ నడి వయసు దాటిన వారికి ఈ పేరు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పని లేదు. నిజానికి కొంతమేరకు కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరం కూడా. కొలెస్ట్రాల్ అనేది మైనం లాంటి పదార్థం. ఇది శరీరం అంతటా ఉంటుంది. కొలెస్ట్రాల్ శరీరంలో తీసుకున్న ఆహారం నుండి, శరీరం లోపల నుండి తయారవుతుంది. శరీరంలో తయారయ్యే కొలెస్ట్రాల్ కాలేయంలో తయారవుతుంది. ఆహారం నుండి పొందే కొలెస్ట్రాల్ మనం తీసుకునే పాలు, పాల పదార్థాలు, మాంసాహారం, చేపలు, గుడ్డులోని పచ్చసొన నుండి అందుతుంది. అయితే వ్యాధికారకాలైన బ్యాక్టీరియాల్లో మంచివి, చెడ్డవి ఉన్నట్టే కొలెస్ట్రాల్లో కూడా మంచి, చెడు రెండు ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో సెక్స్ హార్మోన్స్ కానీ, స్ట్రెస్ హార్మోన్స్ కానీ, విటమిన్ డి కానీ తయారు చేయడానికి కానీ, తయారయ్యే విధానంలో కానీ చాలా ఉపయోగపడుతుంది. అలానే మనకి అవసరమైనప్పుడు ఎనర్జీని ఇవ్వడానికి కూడా కొలెస్ట్రాల్ అనేది ఉపయోగపడుతుంది. సో మన శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా దానంతటికి అది కొలెస్ట్రాల్ తయారు చేసుకోగలిగే అంత సామర్థ్యం కలిగి ఉంది అంటే కొలెస్ట్రాల్ అవసరం మనకి ఎంత ఉందన్నది గమనించుకోవచ్చు. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది లో డెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్గా మనం పరిగణిస్తాం. ఎందుకు పరిగణిస్తాము అంటే అది కనుక మన రక్త నరాల్లో పేరుకుపోయి ఉన్నప్పుడు మనకి బ్లాక్ అనేది, క్లాట్ అనేది తయారు అవ్వడానికి దోహదపడే ఒక ముఖ్యమైన కొలెస్ట్రాల్ కాబట్టి దాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్గా. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ని మంచి కొలెస్ట్రాల్గా పరిగణిస్తాం. దీన్ని ఎందుకు మంచిగా పరిగణిస్తాము అంటే కనుక హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మన ఒంట్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, మనకున్న ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ని ఎలిమినేట్ చేయడానికి ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పనిచేస్తుంది. కాబట్టి దీనివల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని మంచి కొలెస్ట్రాల్గా పరిగణిస్తాం. ప్రతి విషయంలోనూ మంచి, చెడు ఉన్నట్లే కొలెస్ట్రాల్లోనూ మంచి, చెడు అని రెండు రకాలు ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్ను ఎల్డిఎల్ అని, మంచి కొలెస్ట్రాల్ను హెచ్డిఎల్ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అయితే గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి మూలంగా ఇవాళ మనలో చాలామందిలో మంచి కంటే చెడు కొలెస్ట్రాల్ శాతమే ఎక్కువగా ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా రక్తంలో ప్రయాణించటం వల్ల గుండెకు, మెదడుకు వెళ్ళి ధమనంలో అవరోధాలు ఏర్పడతాయి. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు బాగా పెరుగుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్. దీనిని పెంచుకోవటం వల్ల అనారోగ్యాలను తప్పించుకోవచ్చు. ఇది శరీరంలో ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తెలుసుకునేందుకు తరచూ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. మన రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ పెరగడానికి, మంచి కొలెస్ట్రాల్ తగ్గడానికి కారణాలు అంటే చెడ్డ కొలెస్ట్రాల్ అనేది మనం డైట్ నుండి తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే మనకి జీన్స్లో ఆ చెడ్డ కొలెస్ట్రాల్ని హ్యాండిల్ చేసే ఎంజైమ్స్ కానీ, జీన్స్ కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు జరుగుతుందండి. సో మనం డైట్లో ఎక్కువ యానిమల్ ఫుడ్ కానీ, ఎక్కువ ఎనర్జీ డెన్స్ ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు, యానిమల్ సోర్స్డ్ ఫుడ్ కానీ, ఎక్కువ ఎనర్జీ డెన్స్ ఫుడ్ లైక్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కానీ చెడ్డ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఈ చెడ్డ కొలెస్ట్రాల్ని న్యూట్రలైజ్ చేసేది మంచి కొలెస్ట్రాల్ కాబట్టి ఆ మంచి కొలెస్ట్రాల్ అనేది ఆ చెడ్డ కొలెస్ట్రాల్ని అబ్జార్బ్ చేసుకొని లివర్కి తీసుకెళ్ళి లివర్ నుండి మన ఇంటెస్టైన్లోకి రసాయన రూపంలో మన మోషన్లో కానీ, లేదంటే ఇంటెస్టైనల్ జ్యూస్లో కానీ పంపించేస్తుంది. సో దాని కెపబిలిటీకి మించి మనం దాన్ని టర్న్ ఓవర్ చేసినప్పుడు
అది ఉపయోగపడే తీరు ఎక్కువైనప్పుడు ఇది తగ్గడం, అది పెరగడం వల్ల మనకి చెడ్డ కొలెస్ట్రాల్ అనేది పెరిగి లైక్ మందు తాగే వారిలో కానీ, లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వారిలో కానీ, ఎక్కువ హై ఎనర్జీ ఫుడ్స్ తీసుకునేవారు, ఎక్కువ యానిమల్ సోర్స్ ఫుడ్స్ తీసుకునేవాళ్ళు, వీళ్ళందరిలోనూ ఈ కాంబినేషన్ చూస్తాం మనం. దీనికి కారణం చెడ్డ కొలెస్ట్రాల్ని న్యూట్రలైజ్ చేసేది కూడా మంచి కొలెస్ట్రాల్ కాబట్టి దాన్ని ఎక్కువ వాడటం వల్ల ఇది తగ్గిపోవడం, ఇది న్యూట్రలైజ్ చేసినా సరే అది ఎక్కువ ఉండడం వల్ల అది పెరిగినట్టు కనిపించడం అనేది తెలుస్తుంది మనకి టెస్టుల్లో. కొలెస్ట్రాల్ను అంచనా వేయటానికి లిపిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్ష చేస్తారు. ఇందులో టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనే 4 రకాల కొవ్వు పదార్థాలను అంచనా వేస్తారు. టోటల్ కొలెస్ట్రాల్ దీని విలువ 200 మిల్లీగ్రామ్ లేదా డెసిలీటర్కు మించి ఉండకూడదు. ఈ విలువ పెరిగే కొద్దీ గుండెకు ప్రమాదం పెరిగినట్లే. వీలైనంత వరకు ఈ విలువ 150 కంటే తక్కువగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. దీని విలువను 130 మిల్లీగ్రాములకు మించకుండా చూసుకోవాలి. ట్రైగ్లిజరైడ్స్ దీని విలువ 150 మిల్లీగ్రాములకు మించి ఉండకూడదు. ఈ విలువ పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మనం పెంచుకోవాల్సిన కొలెస్ట్రాల్ ఇదే. దీని విలువ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సాధారణంగా 40 మిల్లీగ్రాముల నుంచి 100 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. 30 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి వ్యక్తి 5 ఏళ్లకోసారి లిపిడ్ ప్రొఫైల్ రక్త పరీక్షను చేయించుకొని కొలెస్ట్రాల్ పరిస్థితి అంచనా వేసుకోవటం మంచిది. ఫస్ట్ థింగ్, హై ఎనర్జీ ఫుడ్స్ ఆర్ ఎనర్జీ డెన్స్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ అయినా యానిమల్ సోర్స్ ఫుడ్ అయినా ఎక్కువ తీసుకోకపోవడం, అట్లానే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చేయడం, సో దట్ మనం తీసుకునే ఎక్కువ క్యాలరీస్ అనేవి మనం తీసుకొని టైంలో బ్యాలెన్స్ అవ్వడం కోసం. అలానే ఫిజికల్ యాక్టివిటీ అగైన్ మన క్యాలరీ డిమాండ్ని మన బాడీ యూటిలైజ్ చేసుకునే తీరుని పెంచుతుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ చేయటం అనేది తగ్గించుకోవడానికి దోహదపడే మంచి బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ, ఆర్ ఎల్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఉన్నవారు ఫ్యామిలీలో 18 years నుండి ఎవ్రీ ఇయర్ కొలెస్ట్రాల్ టెస్ట్ అనేవి చేయించుకోవటం, లిపిడ్ ప్రొఫైల్ అని చేయించుకోవడం. అలానే మనకి అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హ్యావింగ్ దిస్ రిస్క్ డిసార్డర్స్ లైక్ మనకి హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, కిడ్నీ ఇష్యూస్ రావడానికి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ షుగర్ ఉండడం, ఒబేసిటీ ఉండడం, బీపీ ఉండడం, ఇలాంటివి కూడా ఉన్నప్పుడు ఇలా ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా స్టార్టింగ్ రికమెండేషన్ అనేది ఉంటుంది. లేదు అలా ఏం లేదు, ఫ్యామిలీ హిస్టరీ లేదు, అదర్ ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేవు అనుకున్నప్పుడు బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి అడ్వైస్ చేస్తాము. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగాను, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగాను ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు స్టాటిన్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాల్ని అదుపులో ఉంచుకునేందుకు ముందు నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం మేలు. సమతులాహారం, ముఖ్యంగా పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఓట్స్, అవిసె గింజలు, గ్రీన్ టీ, చేపలు, బ్రాకొలీ, క్యాబేజ్, క్యారెట్, గుమ్మడి గింజలు, మొలకెత్తిన గింజ ధాన్యాలు, వీటికి మంచి కొలెస్ట్రాల్ని పెంచే గుణం ఉంది. వీటిని తరచుగా తీసుకోవాలి. వంటల్లో ఆలివ్ నూనెను వాడుకోవటం చాలా మేలు. ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మనలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు తోడ్పడతాయి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు రక్తంలో కొలెస్ట్రాల్ని చక్కగా అదుపులో ఉంచుతాయి.